వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజైతే మనం చూసుకోవచ్చు, మన 2 అమలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ అమలు చేసిన దాంట్లో ఇంకోటి ట్విస్ట్గా మారింది. ఏంటంటే ఆర్టీసీ ఉచిత బస్సు మహిళలకైతే. దీంట్లో ఇంకోటి ఏంటంటే వీళ్ళు నిన్న తీసుకొచ్చిర్రు, మన 16 తారీఖు నుండి అనౌన్స్ చేసింది ఏంటంటే ఐడి కార్డు ఉంటేనే ఉచిత పర్మిషన్, అంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంటే దీనిపైన ఏంటంటే ఐడి కార్డ్ అంటే ఏందని చెప్పి చాలామంది మహిళలకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు అంటే కొంతమందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకి కొంతమంది ఉంటారు దాంట్లో, వాళ్ళకి తెలియదు ఏందని చెప్పి. ఐడి కార్డ్ అంటే ఏంది అంటే ఏం లేదు, అందరు ఏదో క్వశ్చన్ మార్క్ ఉండకురి. ఏదో మీ ఐడి కార్డు, ఏది మన ఆధార్ కార్డు, లేకపోతే ఇది ఇంకోటి మన ఓటర్ కార్డు, ఇట్లాంటివి మీ దగ్గర ఏదైనా ఉంటే అది మీ దగ్గర పెట్టుకొని, మన శుక్రవారం నుండి అయితే అనౌన్స్ చేసిరు, అది ఉంటేనే. అది లేకపోతే ఇంకొకటి ఏం తెలుసా, దీంట్లో 500 కట్టాలి. అది మెయిన్ ట్విస్ట్. అది 500 కడతారా, మీ ఆధార్ కార్డు ఓటర్ కార్డు పట్టుకొని పోతారా, అది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, దీంట్లో ఆంధ్ర వాళ్ళు కూడా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళైతే తీసుకురావడం జరిగింది. మీరు కూడా గమనించవచ్చు. ఏంది ఇప్పుడు ఐడి కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, లేదంటే ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇదైతే వాస్తవమే. ఎందుకంటే మరి ఆంధ్ర వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుండి వస్తారు కాబట్టి కొంచెం ఆర్టీసీ కూడా మొత్తానికి లాస్ పడవద్దు అంటే ఇది కూడా ఒక ప్రయత్నంగా ముందుకైతే తీసుకొస్తున్నారు. చూద్దాం ఇంకా ముందు మరి ఏమవుతుంది అని చెప్పి. ఐడి లేకుండా టికెట్ తీసుకోకుండా ప్రయాణించిన వాళ్ళకు 500 జరిమానాట. ఇదైతే ఆర్టీసీ వాళ్ళు శనివారం రోజు అయితే చెప్పారు. మరి ఇది ఇక పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఇక ఎలానైనా తిరగవచ్చు, అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇక. కానీ ఇది ఒక మేరకు చూసుకుంటానైతే ఆర్టీసీ వాళ్ళకైతే ఇబ్బంది అని అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆధార్ కార్డులు చూడాలి, రేషన్ కార్డులు చూడాలి, మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారని చూడాలి, అంత రష్ ఉన్నది. ఇప్పుడు మొన్నటి వరకు అయితే ఫుల్ పబ్లిక్ బస్సులలో, వాళ్ళ ముఖాలు చూడడానికి కూడా కండక్టర్కి నడిచే ఓపిక, అంటే అడిగేసామంటే కూడా వాళ్ళకి దారి లేదు అక్కడ. ఆ పరిస్థితి వాళ్ళకి. అట్లాంటి పరిస్థితులల్లో ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. కాకపోతే ఎన్ని సీట్లు ఉంటే అంతమందినే కూర్చోబెట్టండి. ఎందుకంటే డ్రైవర్కి ఇబ్బందే, కండక్టర్కి ఇబ్బందే. లేకపోతే సపరేట్గా మహిళలకి ఇన్ని బస్సులు అని చెప్పి ప్రొవైడ్ చేయండి, లేకపోతే లేడీస్ స్పెషల్ అని చెప్పి బస్సులకి బోర్డు పెట్టండి. అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కండక్టర్లకు ఇబ్బందే, ఇప్పుడు వాళ్ళ జీతాల పరంగా చూసుకున్న ఇబ్బందే, పని పరంగా చూసుకున్న ఇబ్బందే, ఏ విధంగా చూసుకున్నా ఇబ్బందే కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ. మంది ఎక్కువైతే డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు ఒక 10 బస్సులు లేడీస్ స్పెషల్ అని పెట్టుండి, ఒక 5 బస్సులు జెంట్స్ కోసం స్పెషల్ అని చెప్పి పెట్టండి. అది కొంచెం ఆ విధంగా ప్రాసీడ్ చేసిరు అనుకో మీకు కొంచెం అవకాశాలు ఉంటాయి. ఎందుకైనా అంటే కొంచెం రద్దీ తగ్గడానికి కానీ, చూడడానికి కానీ, వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ చూడడానికి కానీ కొన్ని అవకాశాలు ఉంటాయి. ఇంకోటి చూసుకోవచ్చు దీంట్లో. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీకి పోతున్నారు. ఎందుకు పోతున్నారు ఢిల్లీకి? ఎందుకు పోతున్నారు? ఎందుకంటే కేబినెట్లో 6 మందికి సీట్లు అవుతున్నాయి. ఈ 6 మందికి ఎట్లా కొట్టుకుంటున్నారు అంటే, ప్రస్తుత కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదంట. కానీ ఇక్కడ నుండి ఎంతమంది, ఒక దగ్గర ఒక 16 మంది కొట్టుకుంటారు. 16 మంది అయితే కొట్టుకుంటున్నారు నాకని చెప్పి. కాకపోతే దీంట్లో ఇంకోటి ఏంటంటే గెలిచిన వాళ్ళు ఉన్నారు, గెలవని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఢిల్లీలో అధిష్టానం ఏది ప్రకటిస్తే వాళ్ళనే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ అది మనకైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు ఏమంటారు, ఇప్పుడు పదవుల పంపిణీ అయితే మొన్నటి వరకు జరిగింది. అంటే మంత్రుల పదవి కానీ ఇవన్నీ. ఈ విధంగా చూసుకుంటే మరి ఆ 6 మంది మామూలుగా అయితే ఇప్పుడు మనం చెప్పినట్టు ఆదిలాబాదు, రంగారెడ్డి, హైదరాబాదు ఇట్లా చూసుకుంటే దీంట్లో 16 మంది అయితే ఎవరైతే ఉన్నారో ఎవరికి ఫస్ట్ స్థానం కల్పించే అవకాశాలు అయితే ఎక్కడి నుండి ఎంతమందిని తీసుకుంటారు? ఇప్పుడు ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్కరిని తీసుకుంటారా, మెజారిటీతో తీసుకుంటారా, ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళు అనేది అధిష్టానం తెలియజేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అయితే 19న వాళ్ళతో ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడిన తర్వాత అసలు కథ ఏంది, ఎవరిని తీసుకొస్తారని చెప్పి అయితే ఉంది. మళ్ళీ ఓడిన వాళ్ళని తీసుకొని వచ్చారు అనుకో, ఇంకొకటి మైనస్ పాయింట్ పడుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే
మేము గెలిచిన వాళ్ళనే మమ్మల్ని పెట్టకుండా నువ్వు ఓడినోని ఎందుకు తీసుకుపోయినావు అని చెప్పి కొన్ని రాజీనామాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఈ రాజీనామా కాకుండా చూసుకోవాలంటే గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే రాజీనామా జరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ బీఆర్ఎస్లకు ఏమంటారు, మళ్ళీ బీజేపీలకు పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదైతే జాగ్రత్త ఉండదు. ఎందుకంటే 16 మంది అంటే మాటలు కాదు. 16 మందిలో 6 మంది పోయినా 10 మంది రాజీనామా చేసిరు అనుకో, ఎంఐఎంలకి ఒక 3-4 వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ చేయాల్సి వస్తుంది. జర చూసి జాగ్రత్తగా ఉండరు మరి. ఎందుకంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే హోంశాఖతో పాటు పాలు కీలక శాఖలు ఉన్నాయంట. హోంశాఖ అంటే చాలా పెద్దది, అది ఇక దాని గురించి చెప్పని అవసరం లేదు మనం. మరి చూసి ఉండురి. ఇంకోటి బీజేపీ ముచ్చటకు వస్తే ఏంటంటే దీంట్లో అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసమా బండి వాక్యాలు. ఇది బండి సంజయ్ ఏంటంటే మన ఆల్మోస్ట్ తను ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కోసం ముందు తీసుకోవాలనే తపన ఉంది చూడండి. దానికైతే హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే తను అక్కడ ఉండే ఇప్పుడు గంగ్ల కమలాకర్ గారు కానీ కరీంనగర్లో బండి సంజయ్ గారికి ఉన్న పేరు ఏ నాయకులకు లేదు. అక్కడ ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, రాలేదు. ఎంపీగా పోటీ చేసిండు, వచ్చింది. అంటే ఆయనకున్న పేరు పలుకుబడి కావచ్చు. పలుకుబడి విషయం పలుకుబడి ఎవరికైనా ఉంటుంది, ఎవరో ఒకరు ఉండరు. కానీ అట్లాంటి దాంట్లో మాత్రం మన బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయనకు అధ్యక్ష పదవి అయితే ఎప్పుడైతే తొలగించిర్రో, కిషన్ రెడ్డి గారికి అయితే ఎప్పుడైతే ఇచ్చిర్రో బీజేపీలో, అప్పటి నుండి బీజేపీకి గ్రాఫ్ పడిపోయింది చెప్పుకోవచ్చు మనం. అదైతే ఇప్పుడు వాళ్ళ నాయకులే చెప్పారు, చాలామంది చెప్పారు. కానీ ఇంకొకటి ఏంటంటే 2018లో ఒక సీటు రాజాసింగ్ గారి గోషమాల్లో వస్తే మొత్తం అన్నీ సున్నలే, ఇక ఒకటే సీటు. ఇప్పుడు అది కాస్త 8 సీట్లకు పోయింది. అదేవిధంగా బండి సంజయ్ గారు ఉంటే ఏం లేదన్నా ఒక 20 సీట్ల పైన వచ్చేదని చెప్పి తన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్పందించారు. అరే బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసారు అనవసరంగా. ఇప్పుడు ఆయన ద్వారా ఆయన తీసేయడం ద్వారా చాలామంది కూడా ఎమ్మెల్యేలకు సపోర్ట్ లేకుండా పోయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మనం. ఇట్లాంటి పరిస్థితులు బండి మాత్రం తమకు తామే పోటీ, తమకు కాంగ్రెస్ పోటీ అంటూ స్టేట్మెంట్లు అయితే మనకు చూస్తూనే ఉన్నాము. ఇక అన్నీ నడుస్తూనే ఉంటాయి, అవన్నీ మనం అవి చూసుకోవచ్చు. కానీ ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ వ్యవహారం ఇప్పుడు తేడా కొడుతుందంట. కానీ ఇదైతే ఎంతైనా సరే మళ్ళా ఎటు పరిస్థితుల బండి సంజయ్ గారికి మాత్రం మీరు మాత్రం అధ్యక్ష పదవి మళ్ళా మంజూరు చేసిర్రు అనుకో, బీజేపీ 100కి 100% చెప్తున్నా, డౌటే లేదు. ఏం లేదన్నా ఒక 40 సీట్ల పైన కొడుతుంది పోయిగా. నెక్స్ట్ నేను చెప్తున్నా 40 సీట్ల పైన కొడుతుంది. కాకపోతే మీరు మాత్రం బండి సంజయ్ని పెడితేనే వస్తుంది. మళ్ళీ ఏ నాయకుడిని నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి మళ్ళీ సేమ్ ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర అయ్యా అయ్యా అని చెప్పి దండం పెడుతున్నారు అనుకో, కాని పని. ఫస్ట్ అయితే ఎట్లా ఊపు వచ్చిందో బీజేపీకి బండి సంజయ్తోనే, మళ్ళీ బండి సంజయ్ గారు వస్తేనే మళ్ళీ బీజేపీకి ఒక ఊపు అనేది వస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిఎస్పీకే ఒక ఫైర్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు రావడంతో బీజేపీలో ఇంకో కొంచెం ఊపు పెరిగింది. బండి సంజయ్ గారు రావడంతో ఊపు పెరిగింది. ఆ ఊపును అట్లనే ఉంచురి. లేదు బండి సంజయ్కి మళ్ళీ ఇట్లనే ఉంటుంది, ఇక ఎమ్మెల్యేగా ఎంపీగానే ఉంటుంది, ఎమ్మెల్యే పదవిలో ఇట్లనే ఏదో కార్యకర్తగా ఎమ్మెల్యేగా ఏదో పనులు చేస్తాడు, ఇక ఆయన కొంచెం మందికి కరీంనగర్లో చూసుకుంటాడు అని చెప్పి మాత్రం అట్లా ఉంచిరు అనుకో, ఆ పార్టీ అక్కడికే ఆగిపోతుంది. ఎందుకంటే ప్రోత్సహించుండి బండి సంజయ్ని. నేను చెప్పేది ఇది, అది కథ మొత్తం. బీజేపీకి వస్తే బీజేపీ ఫామ్ కావాలంటే బండి సంజయ్ ఉండాలి అంతే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంకి మన కేటీఆర్ గారు ఏం చెప్పారు, 3 నెలలు టైం ఇస్తున్నాం, ఇక అది 3 నెలలు టైం ఇచ్చినా కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి కేటీఆర్ గారే చెప్తున్నారు. 3 నెలలు టైం ఇస్తామని చెప్తున్నారు, అటర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు చూడు, వచ్చుడితోనే డ్రగ్స్, సిపిలని, డిఎస్పీలని అందరు మొత్తం చేంజ్ చేసి పడేసారు. మొత్తం యాక్షన్ తీసుకోరు. వచ్చుడితోనే ఇన్ని పనులు స్టార్ట్ చేసారు అంటే 3 నెలల్లో ఇంకా ఎట్లా చేయబోతున్నారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఫస్ట్నే ఇన్ని చేస్తున్నారు, ముందు కూడా ఇంకా చేయబోతున్నారా మరి, ఇంకా ఏమైతే కేటీఆర్ మాటలు అన్నట్టే, కేటీఆర్ గారు అన్నట్టే మళ్ళీ అటర్ ఫ్లాప్ అవుతుందా సినిమా అన్నది జర చూసుకోవాలి. ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు అయితే గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. థ్యాంక్ యూ.